అడవిలో ఒక ఎలుగుబంటి నివసించేది. ఎంతో సరదాగా ఉన్న ఆ ఎలుగుబంటి ఆ రోజు మాత్రం బాధగా ఒక కొలను వద్ద కూర్చొని ఉంది. అదే కొలనులో నివసించే ఒక మొసలి ఎలుగుబంటిని చూసింది. దాని వద్దకు వెళ్ళి, మిత్రమా, ఎందుకలా ఉన్నావు? చేపలను వేటాడాలిగా నువ్వు, కానీ బాధగా ఉన్నట్లు ఉన్నావు. నాతో చెప్పు, నీకు సహాయం చేస్తాను. నిన్ను ఎప్పుడూ నేను చూడలేదు, కానీ నువ్వు నన్ను మిత్రమా అని పిలిచావు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నా తలరాత ఏమీ బాగోలేదు. నా జీవితం ఇలా అవుతుంది అని నేను ఊహించలేదు. నీ జీవితానికి ఏమైంది ఇప్పుడు? సమస్య ఎలాంటిది అయినా నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తా. నువ్వు నాతో చెప్పు మిత్రమా. నీకు తెలిసే ఉంటుంది, అడవికి రాజు అయిన సింహం జంతువులను వేటాడడం మానేసి తన వద్దకే వచ్చేలా చేసుకున్నాడు. 2 రోజుల్లో నా వంతు వస్తుంది. వాడికి నేను ఆహారంగా మారుతున్నా. నాకు బ్రతకాలి అని ఉంది మిత్రమా. ఇంతేనా? మరేమీ పర్వాలేదు, నువ్వు బ్రతుకుతావు. సింహం చస్తుంది. అంతకంటే ముందు నువ్వు మా మాటలు విను. ఈ కొలనుకు సింహం వచ్చేలా చెయ్యి. నా మిత్రులంతా కలిసి సింహంపై దాడి చేసి చంపేస్తాం. అది ఎలా సాధ్యపడుతుంది? సింహం ఎలా వస్తుంది? నువ్వు బ్రతకాలి అంటే నువ్వే ఉపాయం ఆలోచించి సింహాన్ని ఇక్కడికి తీసుకొని రా. సింహం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. నేను వెళతాను. సెలవు. ఎలుగుబంటి మొసలి మాటలను నమ్మి ఉపాయం ఆలోచించడానికి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వంతు రానే వచ్చింది. సింహం వద్దకు ఎలుగుబంటి ఆలస్యంగా వెళ్ళింది. సింహం చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంది. నన్ను క్షమించండి మహారాజా, ఆలస్యం అవడానికి బలమైన కారణం ఉంది. అది విన్నారు అంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటా విషయం? త్వరగా చెప్పు, ఆకలిగా ఉంది. మీకు ఆహారంగా మారుతున్నా అని శుభ్రంగా స్నానం చేసి వద్దామని కొలను వద్దకు వెళ్ళాను. అక్కడ నాకొక విషయం తెలిసింది. మొసలి గుండెను ఎవరు తింటారో వాళ్ళు యవ్వనంగా మారి మరింత బలంగా అవుతారు అంట. నువ్వు నిజమే చెబుతున్నావా? మొసలి గుండెను నేను కూడా ఎప్పుడూ తినలేదు. ఒకవేళ నువ్వు నిజమే విన్నావేమో. నాకు కావాలి అయితే. మొసలి గుండె కావాలి అంటే నీటిలోనే దొరుకుతుంది. అవి బయట జీవించడానికి రావు మహారాజా. ఒకవేళ మీరు పిలిచారు అని చెప్పినా వాటికి ప్రమాదం అని ముందే గ్రహించి రావు. కనుక మీరే వాటి వద్దకు వెళ్ళి ఆహారం తిని రావాలి. ఎలుగుబంటి మాటలు నమ్మి సింహం కొలను వద్దకు వచ్చింది. మొసలి సింహం రాకను గమనించి, మహారాజా, మిమ్మల్ని చూడడానికి మేము ఎంతో అదృష్టం చేసి ఉన్నాము. నాకు బ్రతకాలి అని లేదు. దయచేసి నా గుండెను మీరు స్వీకరించండి. రండి నా వద్దకు. నేను ముసలిదానిని. నన్ను కనికరించండి. సింహానికి కూడా కావాల్సింది గుండె కనుక ఏమీ ఆలోచించకుండా ఆ మొసలి వద్దకు వెళ్ళి మిగిలిన మొసళ్ళన్నీ కలిసి ఒక్కసారిగా సింహంపై దాడి చేసి చంపేశాయి. అడవికి పట్టిన గ్రహణం విరగడయింది అని ఎలుగుబంటి ఆనందపడింది.